వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. సింప్లిఫికేషన్ లో భాగంగా ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు విద్యార్థులు. సో కాబట్టి ఇలాంటి ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు సపోజ్ 5 స్క్వేర్ అని ఉంది అనుకోండి, సింపుల్ గా చేయొచ్చు. అదే 6 క్యూబ్ అని ఉంది అనుకోండి, సింపుల్ గా చేసుకోవచ్చు. అదే మనకి ఇక్కడ 1/2 ఇచ్చినప్పుడు, 1/4 ఇచ్చినప్పుడు, 1/3 ఇచ్చినప్పుడు ఎలా చేద్దాం అనేది ఒకసారి మనం చూసుకుందాం. సో ఇలాంటివి మనకి ఇక్కడ 16 to the power of 1/2 అన్నాడు. సో 1/2 అంటే ఇలా ఇచ్చినప్పుడు దీని అర్థం ఏంటంటే ఇది స్క్వేర్ రూట్ లో ఉంది అని అన్నట్టు. డినామినేటర్ లో ఏదైతే నెంబర్ ఉందో ఆ రూట్ లో ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 యొక్క రూట్ ఎంత? 4. సో 4 అంటే 16 కు రూట్ కనుక్కోవడానికి మనకు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పాడు మనకు. సో కాబట్టి 16 కు రూట్ ఎంత సార్? ఇక్కడ 4. సో ఇది ఏంటిది? ఇక్కడ డినామినేటర్ ఏముంది? 4 ఉంది, అంటే 4th రూట్ అనమాట. సో 4th రూట్ ఆఫ్ ఇక్కడ 16 యొక్క 4th రూట్ ఎంత అవుతుంది సార్? ఇక్కడ 2. అంటే ఇది a పవర్ 4 2 3 అట్లా ఉంటుంది కదా, 2 to the power of 4 కాబట్టి 2 is the. సో మనకు ఇక్కడ దీని రిజల్ట్ వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకు న్యూమరేటర్ లో వాల్యూ ఇచ్చినప్పుడు ఇది ఏ రూట్ లో ఉంది? కింద ఏదైతే ఉందో ఆ రూట్ అనమాట, 4th రూట్. సో మనకు 4th రూట్ ఆఫ్, సో ఇప్పుడు మనకి ఇది 16 పవర్ అట్లే ఉంది కదా, క్యూబ్. సో మనం రెండు విధాలుగా చేయొచ్చు. 16 క్యూబ్ చేసి లాస్ట్ కు 4th రూట్ కనుక్కోవచ్చు, లేదా ఫస్ట్ రూట్ కనుక్కున్న తర్వాత క్యూబ్ చేయొచ్చు. కాబట్టి మనకు రూట్ చేసిన తర్వాతనే క్యూబ్ చేయండి, ఈజీగా ఉంటుంది, నెంబర్ చిన్నగా అవుతుంది. లేదంటే 16 క్యూబ్ కనుక్కొని దానికి మళ్ళీ 4th రూట్ అంటే చాలా లెంతీగా అవుతుంది. సో కాబట్టి 16 కు 4th రూట్ ఎంత అవుతుంది సార్? ఇక్కడ 2 అవుతుంది. అదే మన క్యూబ్ యాజ్ ఈజ్ చేయండి, 2 క్యూబ్ అంటే ఎంత అవుతుంది ఇది? సో 8 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది 5/4 ఉంది అనుకోండి, ఇది ఏ రూట్ లో ఉన్నట్టు? సో మనకి ఇది 4th రూట్ లో ఉన్నట్టు. సో ఇది 4th రూట్ ఆఫ్ 16 to the power of 5. సో అప్పుడు 16 కు రూట్ ఎంత సార్? 4th రూట్ ఇది 2. సో 2 to the power of పవర్ ఎంత? 5 అంటే ఎంత అవుతుంది? 32. సో 32 is the ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డినామినేటర్ ఏ నెంబర్ ఉందో ఆ రూట్ లో ఉంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4th రూట్. సపోజ్ 1/3 అని ఉంది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి, 1/3 అని ఉంది అనుకోండి, ఇప్పుడు 27. సో 27 to the power of 2/3 అని ఇలా 2/3 అని ఉంది అనుకోండి. ఇలా ఉంటే దీని అర్థం ఏంటి? సో ఇది క్యూబ్ రూట్ లో ఉన్నట్టు. ఇది డినామినేటర్ 3 కదా, సో క్యూబ్ రూట్ ఆఫ్ 27 స్క్వేర్. 27 కు క్యూబ్ రూట్ ఎంత అవుతుంది? 3. ఈ పవర్ వచ్చేసి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 9. సో అలా అనమాట. సో రైట్, మనకు ఇలాంటి ఫుల్ వీడియో క్లాసెస్ కోసం మన క్యాంపస్ స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కోసం మనకు ఆఫ్లైన్ కోసం మనకు అశోక్ నగర్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ నెంబర్ను సంప్రదిస్తే మీకు వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.